బిడ్డలను నాయన తండ్రి దేవ జ్ఞాపకం చేసుకోండి నాన్న. దేవానికి వందనాలు. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అర్బున్నా తండ్రి దేవ, అయ్యా మంచి ఆరోగ్యాలు మీరు దయచేయండి. బిడ్డలు చదువుల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. చదువులకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలను నాన్న అక్కర్లను నా తండ్రి దేవ మీరు తీర్చండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవానికి వందనాలు నాన్న. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి దేవ. సేవకులందరినీ కూడా నా తండ్రి దేవ అయ్యా నీ సువార్త పని నిమిత్తము నా తండ్రి దేవ అనేకమైన ప్రాంతాలకు నా తండ్రి దేవ నీ బిడ్డలు వెళ్ళుచుండగా నాయన ప్రయాణాల్లో నా తండ్రి దేవ ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి దేవ అయ్యా మీరు తోడుగా ఉండండి. సేవకులు వెళ్తున్న వాహనాల చుట్టూ నీ కంచె నీ కాపుదలను నా తండ్రి దేవ మీరు దయచేయండి. క్షేమాన్ని భద్రతను మీరు దయచేయండి. నిలబడుతున్న ప్రతి స్థలముల్లో కూడా నా తండ్రి దేవ నీ ఆత్మతో నింపి నా తండ్రి దేవ అయ్యా నీ పనిలో నీ పరిచర్యలో నా తండ్రి దేవ బహుబలముగా నా తండ్రి దేవ అయ్యా నా తండ్రి దేవ మీరే వాడుకోమని వేడుకుంటున్నాము నా తండ్రి దేవ. నీకు వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. నీకే వందనాలు నాన్న. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. అయ్యా శేష్ కుమార్ పాష గారిని బట్టి నా తండ్రి దేవ, పాషం గారిని బట్టి నా తండ్రి దేవ నీకే వందనాలు నాన్న. వారిని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమారులను బట్టి దేవా నీకే వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నా తండ్రి దేవ సేవకులకు మంచి ఆరోగ్యాలను మీరు దయచేయండి అయ్యా. అయ్యా శిరస్సు నుంచి సిరిపాదం వరకు మీరు ముట్టండి నాన్న. నీకు వందనాలు అయ్యా. కాళ్ళు మీరు ముట్టిన తండ్రి అయ్యా సంపూర్ణమైన స్వస్థతను నా తండ్రి దేవ మీరు దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి దేవానికి వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నా తండ్రి దేవ సేవకులకు మీరు ఇచ్చిన భారమును బట్టి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తన ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నాన్న. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. చేస్తున్న సంఘ పరిచయలంతటిని కూడా నా తండ్రి దేవ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి నాయన. నూరంతులుగా ఫలించడానికి మీరే సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. అయ్యా సేవకులు ఏదైతే నా తండ్రి దేవాన్ని అయ్యా నీ పని విషయంలో నాయన ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారో నా తండ్రి దేవ సమస్త ఆలోచనలు యావత్తును నా తండ్రి దేవ మీరు సఫలపరచమని వేడుకుంటున్నాము నా తండ్రి. దేవానికి వందనాలు నాన్న. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. దేవానికి వందనాలు నాన్న. అయా నా తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అయా నా తండ్రి దేవ. అయ్యా ప్రతి ఒక్క సేవకులందరినీ కూడా నా తండ్రి దేవ మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి దేవ. అయ్యా సేవకులందరి కుటుంబాల చుట్టూ నాయన తండ్రి దేవ యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు నా తండ్రి దేవ అయ్యా నీ ఎత్తైన పర్వతాలను నాన్న మీ దేవదూతల కాపుదల మీరు దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి దేవానికి వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి దేవ అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. చేయబడిన ప్రార్థన బట్టి రెండు చేతులు పైకెత్తి మనం స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తుతి 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 స్తోత్రం నాయన. పరిశుద్ధుడా గొప్ప దేవుడా శక్తిమంతుడా నీకు వందనాలు స్తోత్రాలు. ఇది వరకు నాయన ఇదిగో నీ కుమార్తె చేసిన ప్రార్థన బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో దేవా మీరు విని సమాధానం దయచేయబోతున్నందుకై మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ చిన్న స్తుతి ప్రార్థన నజరుడైన యేసు క్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకరుగా ఈ రోజు మనకు నిర్ణయించబడినటువంటి అంశం సేవకుల కొరకు ఆత్మీయ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నామండి. దయచేసి మరొకరుగా ప్రార్థించగలరని మనవి. స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం ప్రభా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా తండ్రి నీకు వందనాలు వందనాలు స్తోత్రం ప్రభా. మరి యొక్క నూతనమైన దేవ దినంలో మీరు మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకు వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయమైన ప్రభా యొక్క నూతన సంవత్సరంలో ప్రభా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించినందుకు వందనాలు వందనాలు స్తోత్ర. దేవాదినపు ప్రార్థనాంశం కొరికే వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవానికి వందనాలు ప్రభా. మమ్మల్ని ప్రభా చెందిన నాటి నుండి ప్రభా ఇంతవరకు ప్రభా నీ సేవలో ప్రభా ఆత్మీయతలో నీ యొక్క అయా అయా భక్తి జీవితంలో ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న ప్రతి ఒక్క దైవ సేవకుని బట్టి దైవ సేవకురాండ్రని బట్టి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. దేవ మా జీవితంలో నువ్వు పెట్టిన ప్రతి ఒక్క దైవ సేవకుని బట్టి అయ్యా అయ్యా ప్రతి ఒక్క దైవ సేవకురాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు 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 తండ్రి.
ఈ యొక్క ఉదయకాల సమయమైన ప్రభా అయ్యా తండ్రి ఒక్కొక్క సేవకుని అయ్యా వారి పరిచయలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. వందనాలు వందనాలు దేవ. ఎవరినైనా తండ్రి మేము అయ్యా బాధ పెట్టుంటే దయతో క్షమించండి దేవ తండ్రి. వారి పరిచర్లకు క్షేమాన్ని దయచేయండి ప్రభా, ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభా. నీకు వందనాలు వందనాలు ప్రభా. దేవా నీకు వందనాలు దేవా. స్తోత్రం స్తోత్రం తండ్రి. ఉదయకాల సమయాన్ని ప్రభా తండ్రి అయ్యా ప్రభు కుమార్ అయ్య గారిని బట్టి వందనాలు. వారి పరిచర్ను దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. వారి సంఘాన్ని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన అయ్యా అతని శారీరక బిడ్డలను బట్టి, ఆత్మీయ బిడ్డల అందరిని బట్టి వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి దేవ. వారి యొక్క అయ్యా అవసరతల అక్కర్లు మీరు తీర్చమని వేడుకుంటున్నాం. నీ పరిచయలో ఇంకా ముందుకు కొనసాగించండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. వందనాలు వందనాలు వందనాలు. సమయాలు పెద్దనాన్ని బట్టి అయ్యా పెద్దమ్మని బట్టి వందనాలు. వారు చేసిన పరిచయను దీవించి ప్రభా ఆశీర్వదించండి తండ్రి దేవా. వారి యొక్క ప్రతి ఒక్క బాధను ప్రభా, విచారమును తండ్రి తీర్చమని వేడుకుంటున్నాం దేవా. మీ యొక్క సేవలో ఇంకా ముందుకు కొనసాగటానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి ప్రభా. మీరే అయ్యా తండ్రి వారికి తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం అయ్యా. వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి వందనాలు. కుమార్తె చదువుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. తండ్రి మరి కుమార్తె తన దూర ప్రాంతంలో ఉంటుండగా తండ్రి కుమార్తె పక్షంగా మీరే తోడుగా ఉన్న ప్రభా. ఇంకా ఉన్నతమైన స్థాయిలో కుమార్తె నిలబెట్టమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు వందనాలు. సహాయం చేయండి ప్రభా. స్తోత్రాలు 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 తండ్రి. స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి నీకు వందనాలు వందనాలు. అయ్యా విల్సన్ అయ్య గారిని బట్టి వందనాలు ప్రభా. స్తోత్రాలు తండ్రి. అమ్మగారిని బట్టి వందనాలు. వారు చేస్తున్న పరిచయను బట్టి వందనాలు ప్రభా. ఎన్నో గ్రామాల్లో ప్రభా సువార్తను ప్రకటిస్తుండగా ప్రభా తండ్రి దైవ సేవకుల్ని అయా నీ యొక్క శిక్షణలు నడిపిస్తుండగా దేవ వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. వారు చేస్తున్న పరిచర్ల చుట్టూ మీ కాపుదల దయచేయండి ప్రభా. అయ్యా వారు చేస్తున్న ప్రతి చారిటీకి దేవ మీరే గొప్ప జవాబులు తెచ్చిన అనేకమైన ఆత్మలు ప్రభా, సేవకులు కూడా ప్రభా, అనేకులు కట్టబడి ప్రభా ఇంకనూ మీ రాజ్య సువార్తలో ముందుకు వెళ్ళటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. వందనాలు వందనాలు ప్రభానికి వందనాలు స్తోత్రాలు. ఇంకా అత్యధికంగా దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. వందనాలు. వారి యొక్క కుమార్తె వివాహం విషయంలో కూడా ప్రభా గొప్ప కార్యం దయచేయండి దేవా. సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఇంకా నీ పరీక్షల్లో ముందుకు కొనసాగించమని వేడుకుంటున్నాం ప్రభా. వందనాలు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఆ అబ్రహాం పాస్టర్ గారిని బట్టి, అమ్మగారిని బట్టి వందనాలు. వారు చేసిన పరిచయను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన అయా ముగ్గురు కుమారులను బట్టి వందనాలు. స్తోత్రాలు తండ్రి. అయా తండ్రి అయా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కుమారులకి మీరే మంచి ఆరోగ్యం దయచేయండి, సహాయం దయచేయండి ప్రభా. అయా సైమన్ అన్నని బట్టి వందనాలు. వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా నుండి పరిచయలు ఇంకా వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభా. స్తోత్రాలు స్తోత్రాలు దేవా. నీవే సహాయం చేయండి దేవా. వందనాలు వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు. ప్రేమ్ సాగర్ అయ్య గారిని బట్టి వందనాలు, అమ్మగారిని బట్టి వందనాలు. వారు చేసిన పరిచయం దీవించి ప్రభా ఆశీర్వదించండి, తోడుగా ఉండండి దేవ, నడిపించండి దేవా. నీవే సహాయం చేయండి ప్రభా. దేవా దేవా తండ్రి మరి ఎంతగానో సహకారంగా పరిచయలో అయా తండ్రి ఉంటుండగా తండ్రి దయచేయండి. వారి అవసరతలు వారి హృదయ వాంఛలు తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి ప్రభా. అలాగే తండ్రి సమయాల కోకలయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి వందనాలు తండ్రి. వారి పిల్లల్ని బట్టి, వారికి ఇచ్చిన అయ్యా సంఘాన్ని బట్టి వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నీ పరిచయలో ఉన్న ప్రతి అవసరతలు అడ్డులు అయ్యా ఆటంకాలు తీర్చండి ప్రభా. తండ్రి సహాయం చేయమని వేడుకుంటూ ఇంకనూ ప్రభా ఈ యొక్క 26వ సంవత్సరం ప్రభా ఇంకనూ ప్రభా ముందుకు తీసుకు వెళ్ళమని వేడుకుంటున్నాం తండ్రి. వందనాలు వందనాలు. స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు 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 తండ్రి. అలాగే ప్రభా తండ్రి అయ్యా మనోహర్ పాస్టర్ గారిని బట్టి వందనాలు. వారు చేస్తున్న పరిచయను బట్టి, కలిగి ఉన్న ప్రతి దర్శనాన్ని బట్టి వందనాలు ప్రభా. దేవా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా ముందుకు అయ్యా కొనసాగింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి దైవ సేవకుని ప్రభా ఇంకనూ ధైర్యపరిచి, బలపరిచి ప్రభా అయ్యా ఇంకా రాగలిగిన అయ్యా అయా కాలంలో ఇంకా అనేకమైన అయా విషయాల్లో ప్రభా ఇంకా ముందుకు వెళ్ళటానికి కావలసిన నీ కృపను, నీ సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, నువ్వు నీ యొక్క పిలుపు వలనే ప్రభా మేము స్థిరపరచబడ్డారు అయ్యా. నీ యొక్క పిలుపు, నీ దర్శనం, నీ ఏర్పాటులో ఉన్న ప్రతి ఒక్క దైవ సేవకులు బట్టి, ప్రతి దైవ సేవకురాలను బట్టి వందనాలు వందనాలయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నాం. పరిచర్యలో ఉన్న ప్రతి అవసరతలు ప్రభా, అక్కర్లు ప్రభా మీరే తీర్చండి దేవా. సహాయం చేయండి ప్రభా. దేవానికే వందనాలు వందనాలు. స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా.
సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా జాన్ మిషన్ పరిచయాలను బట్టి వందనాలు ప్రభావ. జాన్ మిషన్ ఉన్న ప్రతి దైవ సేవకుని బట్టి, ప్రతి దైవ సేవకురాలను బట్టి వందనాలు. ఇంకను బలపరచమని వేడుకుంటున్నాం. మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. దేవా తండ్రి ఎంతగానో తండ్రి అయ్యా వాక్యం విషయంలో శ్రమిస్తుండగా వారి ప్రయాసను ప్రభా ఇంకను దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. ఎక్కడ ప్రభా అయ్యా తండ్రి అవమానం నొందరు అన్న మాటను బట్టి వందనాలు. నీ యొక్క చిత్తంలో ప్రతి ఒక్కరిని ప్రభా ఇంకను బలపరచండి, నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. పరిచయలో ఉన్న ప్రతి అవసరతలు, మందిర స్థలాల విషయాల్లో ప్రభా అయ్యా తండ్రి ప్రతి ఒక్క అవసరత ప్రభా అయ్యా దైవ సేవకుల విషయాల్లో, వారి పిల్లల విషయాల్లో ప్రభా గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా పిల్లల విషయంలో కూడా ప్రభా మంచిగా నీ సందులో వర్ధిల్లటానికి అయ్యా అనేకమైన ఆత్మీయ తండ్రి వారు ప్రభా మంచి దైవ సేవకులుగా, మంచి దైవ సేవకురాంటగా తీర్చబడటానికి సహాయం దయచేయండి ప్రభా. పరీక్షల్లో సహకారులుగా ఒక్కొక్క అయ్యాతంది బిడ్డలను మార్చమని వేడుకుంటున్నాం ప్రభా. స్తోత్రాలు అయ్యాతంది శశికరణ్ పాస్టర్ గారిని బట్టి వందనాలు. వారు చేసిన పరిచయను దీవించండి ప్రభా. దేవానికి వందనాలు తండ్రి. అయ్యా తండ్రి కలిగిన సంఘాలన్నిటిని బట్టి సొంత మందిర స్థలాలను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. వందనాలు. నీ సేవలో తండ్రి ముందుకు కొనసాగుతుండగా ప్రతి అవసరత తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. పాస్టర్ గారిని బట్టి వందనాలు ప్రభా. ఇంకను బలపరిచి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, ఆత్మీయ బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకను ముందుకు కొనసాగించాడు దేవా సహాయం చేయండి తండ్రి. అయ్యా తండ్రి గొప్ప కార్యాలు జరిగించండి. మందిర స్థలాల విషయాల్లో కూడా ప్రభా నీవే సహాయము దయచేయండి ప్రభా. అయ్యా ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే దేవా అత్యధికంగా దయచేవాడు ప్రభా. నీకు వందనాలు. సహాయము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఆ యొక్క అయ్యా తండ్రి నువ్వు తీసుకురాగలిగిన సమర్థుడు ప్రభా. అయ్యా తండ్రి అన్నిటికంటే పైనన్నవాడు ప్రభా. మాకు సహాయం చేయటకు శక్తిమంతుడు, మాకు చాలిన దేవుడు ప్రభా. నీకు వందనాలు. సహాయం చేయండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే మీరు మాకు ఇచ్చిన అయ్యా దైవ సేవకుని బట్టి, అయ్యా మా తల్లిదండ్రులను బట్టి వందనాలు, స్తోత్రాలు. వారు చేస్తున్న పరిచయను ఇంకను ప్రభా ఆశీర్వదించండి, ఫలభరితంగా చేయమని వేడుకుంటున్నాం ప్రభా. వందనాలు ప్రభా. జనములకు వెలుగుగా మీరు నియమించుకున్నారన్న మాటను బట్టి వందనాలు. నేను నియమించుకున్నాను, ఏర్పాటు చేసుకున్నానన్న వాగ్దానం బట్టి వందనాలు. అవును ప్రభా. నీ ఏర్పాటు లేకపోతే, నీ పిలుపు లేకపోతే మేము అయ్యా నిలవలేం ప్రభా. సహాయము దయచేయండి తండ్రి. ఇక్కడున్న అయ్యా ప్రాంత ప్రజల్లో గొప్ప మార్పును దయచేయండి ప్రభా. అయ్యా మా యొక్క సంఘంలో అయ్యా విశ్వాసుల్లో మార్పును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఇంకనూ సేవలో అయ్యా కావాల్సిన అవసరతలు అక్కర్లు మీరే తీర్చండి, సహాయం చేయండి. అనేకులు ప్రభా తండ్రి దైవ సేవకులను ఆదుకునేవారుగా, ప్రార్థనలో సహకారులుగా అయ్యా తండ్రి దైవ భక్తి విషయంలో ప్రభా అయ్యా ప్రతి విషయంలో సహకరించే అయ్యా ఆత్మీయ బిడ్డలను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాం. ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు. లీడ్ చేస్తున్నాను నన్ను బట్టి అయ్యా నీకు వందనాలు తండ్రి. వారి కుటుంబానికి జ్ఞాపకం నేర్చుకుని వారికి ఇచ్చిన అయ్యా కుమారుని బట్టి వందనాలు తండ్రి. అయ్యా వారి కుటుంబాన్ని ఇంకొను ప్రభా నీ సేవలో బలపరచండి, నడిపించండి, సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. వారి అవసరతలు అక్కలు మీరు దీవించిన ఆశీర్వదించమని దేవ నా యొక్క చిన్ని ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు మషియా వారి నామములో ప్రార్థించి పొందుకునే నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చేయబడిన ప్రార్థన బట్టి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తుతి స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడా ఇదిగో నాయన నీ కుమారుడు చేసిన ప్రార్థన బట్టి నీకే మహిమ ఘనత ప్రభువాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నాయన ప్రతి అంశంలో మీరు విని సమాధానం దయచేయబోతున్నందుకై మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామమున ఈ చిన్న స్తుతి ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకరుగా ఈ రోజు ఉన్నటువంటి అంశం కొరకు ప్రార్థించగలరని మనవేండి. మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి ఎనలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంచున్నాము దేవా. ఆశ్చర్యకరడానికి స్తోత్రములు, ఆలోచనకర్తానికి వందనములు ప్రభయ. నిత్యుడగు మా తండ్రి నీకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంచున్నాము దేవా.
కృపా సత్య సంపూర్ణుడా నీకే స్తోత్రములు దేవా ప్రభయ, సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా నీకే వందనములు దేవా. స్థుతులకు ఆధారమై ఉన్న మా తండ్రి నీకే వందనములు దేవా. స్తోత్రములు ప్రభయ, ధవలవర్ణుడ రత్నవర్ణుడ 10,000 లతికాంక్షణీయుడ నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంచున్నాము దేవా ప్రభయ. గడిచిన సంవత్సర దినమంతయు దేవా నీ దయాస్తాల కింద భద్రపరిచి నూతన సంవత్సరముల 2వ దినమందు దేవా నీ నామములో ప్రభయ వేకుజామనే దేవా ప్రభయ నీ ముఖ దర్శనం చేసుకుంటూ దేవా నీ నామమందు ఏకీభించి ప్రభయ విజ్ఞాపన చేయుటకు ప్రభ నీవిచ్చిన కృపను ధన్యతను బట్టి దేవా నీకే ఎనలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంచున్నాము దేవా. స్తోత్రములు వందనములు ఉదయకాల సమయముల దేవా ప్రభయ. అయా దేవా ప్రభయ సేవకుల నిమిత్తము దేవా ప్రభ ప్రార్థిస్తూ ఉంచండగా దేవా ప్రభయ. అయా దేవా గ్రామీణ స్థాయి నుంచి దేవా ప్రభయ సేవకుల నుంచి దేవా అయా ప్రభయ ఇంటర్నేషనల్ వరకు ఉంచున్న ప్రభయ ప్రతి ఒక్క సేవకుల నిమిత్తము దేవాని పాదాలు పట్టుకుంటూ ఉంచండగా దేవా ప్రభయ. ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి ఒక్క పట్టణ ప్రదేశాల్లో దేవా ప్రభయ, వివిధ రాష్ట్రాల్లో దేవా ప్రభయ, ఇంటర్నేషనల్ గాను దేవా ప్రభాని సేవా పరిచరకు దేవా ప్రభయ. అయ్యా దేవా ప్రభాని చిత్తము చొప్పుని ప్రణాళిక చొప్పున దేవా ప్రభయాని పరిచరకు ప్రవలంబించుకున్న ప్రతి ఒక్క సేవకుల్ని బట్టి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంచున్నాము దేవా. వారు కలిగి ఉంచిన సమస్తాన్ని దేవా ప్రభయ విడిచిపెట్టి దేవా అయ్యా నీ పిలుపు చొప్పున దేవా నీ సేవా పరిచర్లు నడిపించుకున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంచున్నాం. పిలువబడినది నాటి మొదలుకొని నేటి వరకు దేవా అనేకమైన ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దేవా ప్రభయ అనేక నిందల సమస్యలు ప్రభయ అయా ప్రభ ఎదురవుతుంచినప్పటికీ నీ దేవా ప్రభయ నీ సేవా పరిచయలో కొనసాగింపబడుతున్న ప్రతి ఒక్క సేవకులను బట్టి కూడా దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంచున్నాము దేవా. స్తోత్రములు వందనములు ప్రభయ. ఇంకను దేవా ప్రభయ వారు చేసుకుంటున్న పరిచయలను ప్రభా దీవించండి దేవా, ఆశీర్వదించండి, విస్తరింపచేయమని మళ్ళీ వేడుకుంటున్నాము దేవా ప్రభ. వారి సంఘ సరిహద్దులను దేవా విశాలపరచమని మళ్ళీ వేడుకుంటున్నాం. సంఘములోనికి దేవా నూతన ఆత్మలు చేర్చబట్టుకు కృప చూపించండి. సంఘము దేవా ప్రభయ సంఘములో చేర్చబడిన బిడ్డలకు కూడా దేవా ప్రభయ ఆత్మీయముగా దేవా ప్రభ వృద్ధి పొందులాగానే సహాయాన్ని మీరే దయచేయండి. అయ్యా ప్రతి ఒక్క సేవకులు దేవా ప్రభయ ఏదైతే బోధిస్తూ ఉంచున్నారో ఏదైతే దేవా ప్రకటింప చేస్తూ ఉంచున్నారో దేవా ప్రభయ వారు చేస్తూ ఉంచిన దేవా సువార్తను బట్టి దేవా ప్రభయ అయ్యా దేవా ప్రభ అయ్యా విశ్వాసులుగా ఉంచిన వారు నీ వాక్యము ద్వారా బలపరచబట్టుకు ఇంకా నువ్వు దేవా ప్రభాని అయ్యా నీ మాటలను బోధిస్తూ ప్రకటిస్తూ ఉంచినప్పుడు దేవా అనేక మంది దేవా ప్రభయ ఆత్మలు పట్టబట్టుకు ప్రభా మీరే కృప చూపించమని మళ్ళీ వేడుకుంటున్నాము. జ్ఞాపకము చేసుకోండి, కృప చూపించండి, నీ సహాయాన్ని మీరు అనుగ్రహించండి. ఇంకా నువ్వు సేవా పరిచయలో కావాల్సిన ప్రత్యేకమైన అవసరతలు అక్కర్లో ప్రభా మీరే తీర్చమని మళ్ళీ వేడుకుంటున్నాము దేవా ప్రభయ. నీ సహాయాన్ని మీరు అనుగ్రహించండి దేవా ప్రభయ. ఆర్థిక పరముగా ఇబ్బంది పడుతున్న వారికి నీ దేవా నీ సహాయతను మీరు అనుగ్రహించండి. ఇంకను దేవా మందిర నిర్మాణాల కొరకు ప్రభయ ఎదురు చూస్తున్న వారి విషయాల్లో కూడా దేవా నీ సహాయతను అనుగ్రహించండి. ద్వారాలు తెరవబట్టుకు కృప చూపించండి. సంఘములోని బిడ్డలు దేవా ప్రభా సేవకులను ప్రభయ అయా సహకారులుగా ఉండటకు ప్రభా లేవనెత్తబట్టుకు కృప చూపించమని మళ్ళీ వేడుకుంటున్నాము దేవా. అయా సేవకులకు ప్రభయ అయా ఇచ్చిన సేవకురాలను బట్టి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా దేవానికి వందనములు. వారి యొక్క ప్రభయ ప్రత్యేకమైన అవసరతలు అక్కర్లు తీరుస్తూ దేవా ప్రభయ మీరే ముందుకు నడిపించమని మళ్ళీ వేడుకుంటున్నాము. నీ సహాయాన్ని మీరే దయచేయండి దేవా ప్రభయ. అయ్యా దేవా ప్రభయ నీ సేవలో కొనసాగింపబడుతూ ఉంచండగా దేవా ప్రభయ వారికి ఏది కుదువు కాకుండానట్లుగా కూడా ప్రభయ మీరే సమృద్ధితో ప్రభాని మీరే నింపమని మళ్ళీ వేడుకుంటున్నాము. నీ సహాయాన్ని మీరు అనుగ్రహించండి. ఇంకను దేవా ప్రభయ అనేకమైన ప్రభయ అయ్యా దేవా ప్రభయ వ్యతిరేక పరిస్థితుల మధ్య దేవా ప్రభయ సేవా పరిచయం చేస్తుంచిన సేవకులు ప్రభయ అయా సంఘాలను ప్రభయ నిర్మించుకొని దేవా ప్రభయ సేవ పరిచయం చేస్తుంచిన సేవకులు ఉన్నారటి వారిని కూడా దేవా ప్రభ మీరే జ్ఞాపకము చేసుకోండి దేవా. ప్రతికూల పరిస్థితులను దేవా అనుకూల పరచమని మమ్మల్ని వేడుకుంటున్నాము దేవా. ఎక్కడైతే దేవా నీ సువార్త పరిచర్య ప్రభయ అయా జరిగించుటకు దేవా ప్రభయ అనేకమైన ఆంక్షలు దేవా ప్రభయ విధించబడి ఉన్నాయో దేవా అక్కడ ప్రభయ అనేక రీతులుగా దేవా ప్రభయ నీ సువార్త విస్తరింపబడులాగన సహాయాన్ని మీరే దయచండి. ఆయా ప్రదేశాల్లో ప్రాంతాల్లో దేవా అయ్యా కఠిన పరిస్థితుల మధ్య దేవా సేవ పరిచయను కొనసాగిస్తున్న వారికి దేవా మీరే తోడుగా అండగా ప్రభా మీరే నిలవబడమని మమ్మల్ని వేడుకుంటున్నాము దేవా ప్రభయ. మరి కొంతమంది సేవకులు దేవా ప్రభయ అయ్యా దేవా కేవలం నీ సువార్త ప్రకటింపును బట్టి దేవా ప్రభయ అయ్యా దేవా ప్రభయ అయ్యా దేవా ప్రభయ జైలులో ప్రభయ
వేయబడిన వారిగా ఉంటూ ఉన్నారు. అటు వారికి కూడా దేవా ప్రభయ విడుదలను గ్రహించండి దేవా ప్రభయ, విడిపించమని మమ్మల్ని వేడుకుంటున్నామని సహాయాన్ని మీరే దయచండి దేవా ప్రభయ. ప్రతి ఒక్క విధమైన దేవా ప్రభయ ఆ శోధనల నుంచి కూడా దేవా విడిపిస్తూ దేవా ప్రభయ అయ్యా దేవా ప్రభాని పరిచర్ల ముందు కొనసాగింపబట్టుకుని సహాయాన్ని మీరు అనుగ్రహించండి దేవా. జ్ఞాపకము చేసుకోండి, కృప చూపించండి. అదే రీతిగా దేవా ప్రభయ అయ్యా దేవా ప్రభయ దేవా ప్రభయ మా యొక్క ప్రభయ ఆత్మీయ తండ్రిని కూడా ప్రభ మీరే జ్ఞాపకము చేసుకోమని మళ్ళీ వేడుకుంటున్నామయ్యా. చిన్ననాటి నుంచి దేవా ప్రభయ నేటి వరకు దేవా ప్రభయ అయ్యా దేవా ప్రభయ అయ్యా దేవా ప్రభయ నన్ను కాస్తూ దేవా ప్రభయ నీలో ప్రభయ ఏ విధముగా ఎదగాలో దేవా ప్రభయ నీ వాక్యాన్ని బోధిస్తూ దేవా ప్రభయ అయ్యా దేవా ప్రభయ నన్ను ప్రభయ ఆత్మీయముగా దేవా ప్రభయ ఎట్టి రీతిగా దేవా ప్రభయ నడవాలో దేవా ప్రభయ అయ్యా నీ పాటలను ప్రభ ప్రకటిస్తుంచిన మా యొక్క సేవకులను ప్రభ మీరే జ్ఞాపకము చేసుకొని అయ్యా ప్రభ సేవకురాలను దర్శించండి. వారి కుటుంబ బిడ్డ వారికి ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి అయ్యా. అయ్యా దేవా ప్రభయ సంఘ సరిద్ధులను విశాలపరచండి దేవా. సంఘములోనికి నూతన ఆత్మలు చేర్చబట్టుకు కృప చూపించండి. వారు చేస్తుంచిన పరిచయ విస్తరింపబట్టుకు దేవా నీ సహాయాన్ని మీరే దయచేయండి. సేవా పరిచయలో కావాల్సిన ప్రత్యేకమైన అవసరతల అక్కర్లు ప్రభా మీరే తీర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాము దేవా. కుటుంబ అవసరతల అక్కర్లు కూడా ప్రభా మీరే తీర్చండి దేవా. నీ సహాయాన్ని మీరు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము దేవా. మీరే జ్ఞాపకము చేసుకోండి దేవా, కృప చూపించండి ప్రభయ. ఇంకను దేవా ప్రభయ అయ్యా నీ సేవ ప్రభయ పరిచయలో దేవా ప్రభయ సేవకులకు ప్రభా మీరే తోడుగా ఉండమని మమ్మల్ని వేడుకుంటున్నాము దేవా. జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. అదే రీతిగా దేవా ప్రభయ అయ్యా దేవా ప్రభయ ఈ సహవాసంలో కనెక్ట్ అవ్వబడి ఉన్న ప్రభయ ప్రతి ఒక్క సేవకులను కూడా దేవా పేరు పేరున ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోమని మమ్మల్ని వేడుకుంటున్నాము దేవా ప్రభయ. వారి యొక్క సంఘ అవసరతల అక్కర్లు కూడా ప్రభా మీరే తీర్చండి దేవాని సహాయాన్ని మీరే దయచేయమని మమ్మల్ని వేడుకుంటున్నాం. వారి సేవా పరిచయలు కూడా ప్రభా విస్తరింపబట్టుకు కృప చూపించండి దేవా ప్రభయ. అయా ప్రభయ సంఖ్యాపరముగాను ఆత్మీయ పరముగాను దేవా ప్రభయ సంఘంలోని ప్రభ ప్రతి ఒక్క బిడ్డ ఆధ్యాత్మికముగా దేవా వృద్ధి పొందులాగను ప్రభ మీరే కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. సంఘ పరిచయలో ఉంచిన ప్రత్యేకమైన అవసరతల అక్కర్లు తీర్చబట్టుకు కృప చూపించండి. స్థలాలు ప్రభయ కొనుగోలు విషయంలో దేవాని సహాయతను మీరే దయచండి. స్థలాల్లో మందిరాలు నిర్మించబట్టుకు ప్రభయ ఎవరైతే ప్రభయ మందిరాలు లేని స్థితిలో ప్రభయ ఉంటున్నారో అవి కట్టబట్టుకు ప్రభ మీరే కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నామని సహాయాన్ని మీరు అనుగ్రహించండి దేవా ప్రభయంకను. అయ్యా సేవా పరిచయలో ప్రభయ ఉంటున్న ప్రతి ఒక్కమైన వివిధములైన ప్రభయ అవసరతల అక్కర్లు తీర్చబట్టుకు కృప చూపించండి ప్రభయ. వారికి ఇచ్చిన ప్రభయ అయ్యా ప్రభయ ఆత్మీయ ప్రభయ తల్లిని బట్టి కూడా దేవానికి వందనములయ్యా. సేవకురాలకి కూడా ప్రభయ మంచి ఆరోగ్య బలాలను ప్రభా మీరు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి దేవా స్తోత్రములు. కుటుంబాల్లో ఉంచిన ప్రభయ అవసరతల అక్కర్లు తీర్చబట్టుకు ప్రభయ మీరే కృప చూపించండి దేవాని సహాయాన్ని మీరు అనుగ్రహించండి దేవా. అయ్యా సేవకుల కుటుంబాన్ని ప్రభయ అయ్యా దేవా ప్రభా సాకారులుగా ఉండే ప్రభయ అయా ప్రభయ ఆత్మీయ బిడ్డలకు కూడా ప్రభా లేవనెత్తబట్టుకు ప్రభా మీరే కృప చూపించమని మమ్మల్ని వేడుకుంటున్నాము దేవాని సహాయాన్ని మీరు అనుగ్రహిస్తూ దేవా ప్రభయ మీరే ముందుండి నడిపించమని మమ్మల్ని వేడుకుంటున్నాం. అదే రీతిగా దేవా ప్రభయ అయ్యా దేవా ప్రభయ శిస్కరం పాషకర్ని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రభయ. వారు చేస్తూ ఉంచిన పరిచయం అంతట్లో కూడా దేవా తోడుగా ఉండండి దేవా ప్రభయ. జీవన్ మిషన్ పరిచయల ద్వారా జరుగుతూ ఉంచిన ప్రతి ఒక్క సేవ అయా ప్రభయ విషయంలో దేవా ప్రభయ అయా ప్రభా మీరే తోడుగా ఉండండి దేవా ప్రభయ. ఆన్లైన్ పరిచయలు ఆఫ్లైన్ పరిచయల ద్వారా ప్రభయ అయ్యా నీ మాటలు ప్రభయ అయ్యా దేవా ప్రభయ అనేకులకు రీచ్ అవ్వబట్టుకు కృప చూపించండి దేవా ప్రభయ. ఇంకను దేవా అనేక మంది ఆత్మలు దేవా ప్రభయ నీ వాక్యము ద్వారా బలపరచబట్టుకు పట్టబట్టుకు దేవా ప్రభయ నీ రక్షణ మార్గంలోనికి నడిపించబట్టుకు ప్రభా మీరే కృప చూపించమని మమ్మల్ని వేడుకుంటున్నాము దేవా. నీ సహాయాన్ని మీరు అనుగ్రహించండి. సేవకుల యొక్క రాకపోక ప్రాణాల్లో దేవా తోడుగా ఉండండి. సేవకులకు ప్రభ మంచి ఆరోగ్య బలాలను ప్రభయ మీరు అనుగ్రహించమని మమ్మల్ని వేడుకుంటున్నాము దేవాని సహాయతను మీరే దయచేయండి ప్రభయ. అయ్యా దేవా ప్రభ స్తోత్రములు. ఈ సంవత్సరం అంతే దేవా ప్రభయ అయ్యా దేవా ప్రభయ వారి యొక్క పరిచర్లకు ప్రభ ఉంచిన గోల్స్ అన్ని రీచ్ అవ్వబట్టుకు ప్రభా మీరే కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అయ్యా సేవకురాలను కూడా ప్రభ మీరే దర్శించండి. నీ సేవకురాలను కూడా ప్రభ నిలవబెట్టుకుని ప్రభయ మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవానికి వందనములు. ఇంకను దేవా ప్రభ మీరే బలపరుస్తూ దేవా నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి దేవా స్తోత్రములయ్యా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి చదువుల్లో కూడా దేవా తోడుగా ఉండండి ప్రభయ. ఆధ్యాత్మికముగా కూడా ప్రభ బిడ్డ
బిడ్డలు ఇద్దరు కూడా దేవా నీ మందిర ఆవరణముల ప్రభా పచ్చనిలో మొక్కలు వెలదిగా కృపతో ప్రభా మీరే నింపండి. కుటుంబం చుట్టూ నీ కంచె కాపుదలను అనుగ్రహిస్తూ దేవా ప్రభయ కుటుంబంలో ఉంచిన అవసరతల అక్కర్లు తీర్చబట్టకు ప్రభా మీరే కృప చూపించమని వేడుకుంటూ నామ దేవా స్తోత్రములు వందనములు దేవా ప్రభయ కాల సమయముల దేవా ప్రభయ సేవకుల నిమిత్తము ప్రభయ అయ్యా ప్రభయ ప్రతి ఒక్క సేవకుల నిమిత్తము దేవాని యొద్ద చేసి ఉంచిన మనవల్ల ప్రభా మీరే ఆలకించి సమాధానాన్ని దయచేయమని దేవా ప్రభయ నా జరడనేసి నామంలో ప్రార్థించి అడిగి పొందుకునే నామం మా పరమ తండ్రి ఆమేన్. ఆమేన్ ఆమేన్. చేయబడిన ప్రార్థన బట్టి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తుతి 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 స్తోత్రం నాయన. పరిశుద్ధుడ గొప్ప దేవుడ ఆశ్చర్యకరమైన దేవ మీకు వందనాలు స్తోత్రాలు. ఇది వరకు ఇదిగో నాయన నీ కుమార్తె చేసిన ప్రార్థన బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ప్రతి నాయన ప్రార్థన మనవిని మీరు విని సమాధానం దయచేయబోతున్నందుకై మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ చిన్న స్తుతి ప్రార్థన నజరుడైన యేసు క్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. దయచేసి గమనించండి, ఒక్కరికి పాట పాడి దేవుని స్తుతించడానికి ప్రార్థన చేయడానికి అవకాశం ఉన్నది కనుక సద్వినియోగం చేసుకోవాలని మనవేండి. దయచేసి సమయాన్ని వృధా చేయకుండా ఈ రోజున్నటువంటి అంశంను బట్టి ప్రార్థించగలరని మనవి అండి. మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములయ్యా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కలిగిన దేవా, కృపాశక్తి సంపన్నుడా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా, మా పట్ల కృప చూపినవాడా, అయ్యా మరొక చక్కని దినాన్ని ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు వందనాలయ్యా తండ్రి. ఇప్పటి వరకు చేయబడినటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపన బట్టి నీకు వందనాలు. ఎదుగో చక్కని సహవాసాన్ని ఇచ్చి సహవాసంలో కలిసి అయా ప్రార్థించడానికి, జీవంతో కూడిన నీ వాక్కులు వినడానికి మీరు ఇచ్చిన చక్కని అయా అవకాశాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. మీకే వందనాలయ్యా తండ్రి, మీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువా మీకే స్తోత్రాలయ్యా. మీరు చేసిన మేలులంతటిని బట్టి, మీరు చూపుతున్న కృప అంతటిని బట్టి నాయన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి దిన ప్రార్థన సేవకుల నిమిత్తమై నాయన వారి అవసరతల నిమిత్తమై నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, ఇదిగో జాయిన్ మిషన్ పరిచర్యలో ఉన్న సేవకులందరినీ కూడా అయా దీవించండి, ఆశీర్వదించండి దేవా. అలాగే ప్రభా ఇదిగో మరి రాయబారుల సహవాసంలో అయ్యా ఉన్నటువంటి సేవకులందరినీ మీరు దీవించండి. ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయం చేయండి. ఇదిగో చిన్న సేవకులు మొదలుకొని ఇంటర్నేషనల్ సేవకులు వారు సేవకులు వాడబడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. మీ పిలుపు, వారిని పిలిచిన విధానం అయ్యా, వారిని వాడుకుంటున్న విధానం అంతటిని బట్టి నాయన నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఈ యుగాలలో కలుగును గాక నాయన. సహాయం చేయండి. అందరూ ఇంకా ఇబ్బందుల్లో, వ్యాధులు, బాధలు పడుతూ ఉన్నారు నాయన. అట్టి సేవకులను మీరు ఆదరించండి, ధైర్యపరచండి. మారుమూల గ్రామాలలో ఉంటూ కనీస అవసరాతలు లేక నాయన బాధపడుతున్నటువంటి వారందరికీ ఈ సంవత్సరం అయా గొప్ప కార్యాలు జరిగించి వారిని మేలులతో తృప్తిపరిచి అయ్యా వారు ఆశిస్తున్నట్లుగా నాయన వారి అవసరతలు తీర్చబడినట్లుగా సహాయం చేయండి. స్థలాలు లేని వారికి స్థలాలు, మందిరం లేని వారికి మందిరాలు కట్టుకోవడానికి సామర్థ్యాన్ని, శక్తినివ్వండి. అలాగే వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా. ఎక్కడ నిందించబడుతున్నారో, ఎక్కడ అవమానపరచబడుతున్నారో, ఎక్కడ వేధించబడుతున్నారో, బాధించబడుతున్నారో అక్కడే వారు గొప్ప పరిచర్య చేయడానికి సహాయం చేయండి నాయన. వారి వ్యతిరేకతల మధ్య, అవమానాల మధ్య, నిందల మధ్య ఎంతమంది దాసులు ప్రభా నాయన పనిచేస్తున్నారు.
వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా నీవు ఇచ్చిన భారం, నువ్వు ఇచ్చిన పిలుపుని మేరకు అయ్యా పని చేస్తూ అలసిపోతూ కృంగిపోతున్న బిడ్డలను మీరు బలపరచండి, లేవనెత్తండి. ఈ సంవత్సరం గొప్ప ఉద్యమము ఆసక్తితో వారిని కొరకు పని చేయడానికి సహాయం చేయండి. అయ్యా మీకే వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ రాకడలో ప్రతి దైవజనుని అయ్యా మీరు ఎత్తబడినట్లుగా వారిని బహుగా ఇదిగో ఇక్కడ వారి అంత్య దినాలలో బహుబలమైన పరిచర్య జరగటానికి నాయన అపవాది కాడిని విరగొట్టగలిగిన కృప అధికారులను నాయన వారిని కూడా మార్చి నీ సేవకులకు విరోధంగా వ్యతిరేకంగా లేపక కార్యం మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడ సంఘాలలో గొప్ప ఉద్యమము, ఆసక్తి, పట్టుదల ప్రతి బిడ్డకి వచ్చినట్లుగా సహాయం చేయండి. అయ్యా సంవత్సరాలు జరుగుతూ ఉండగా ప్రభా మీరు అక్కడ త్వరపడుతూ ఉండగా అయ్యా త్వరపెట్టి మనస్సు మాకు దయచేయండి. మేము సిద్ధపడితేనే కదా మీరు అక్కడ ఉండదు. అయ్యా ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా ఆలోచన చేయడానికి సహాయం చేయండి. అయ్యా సంఘాలలో ప్రజలతో నింపండి సంఘాలని ప్రజలతో నింపండి. మీ గొప్ప కార్యాలు మీరు చేయండి నీకు వందనాలు. ఇదిగో వ్యతిరేకత ఉన్నటువంటి అయ్యా మా దేశము నాయకులు వారందరికీ కూడా మార్పు దయచేయండి. గొప్ప కార్యాలు మీరు చేయండి. ఓ మా దేవా మీకు వందనాలు, మా వందనాలయ్యా. సహాయం చేయండి. నీ నామం మహిమపరచబడాలి, ప్రజలు రక్షింపబడాలి. అయ్యా సంఘాలు వర్తిల్లటానికి సహాయం చేయండి ఇదిగో అపవాది ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవాంతరాలు అనేక రాష్ట్రాల్లో ప్రత్యేకించి మా దేశంలో నాయన తీసుకొస్తుండగా ప్రతి కాడి విరగొట్టండి సహాయం చేయండి. ప్రజలు అనేకులు ప్రవాహము వలె అయ్యా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. గొప్ప కార్యాలు మీరు చేయండి. ఎందరైతే రక్షణ, అన్ని జనుల రక్షణ సంపూర్తి అవ్వాలన్న మాటను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా అన్ని జనుల రక్షణ సంపూర్తి అయ్యే కృపని భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నువ్వు ఏమైనా చేయగలిగిన దేవుడు, గొప్ప దేవుడు మీ కార్యాలు ఘనమైనవి, మేలులు ఘనమైనవి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అన్ని విషయాలలో అయ్యా మీరే మాకు తోడుగా ఉండి ఇదిగో ఇది నాయన ప్రత్యేకమైన మీ కాపుదలను చడి ప్రియులు సుసన్న గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్, వారిని వారి ఫ్యామిలీ కుటుంబాన్ని దీవించండి. జాయిన్ మిషన్ పరిచయలను దీవించండి ఈ సంవత్సరం మరింతగా గొప్పగా ఘనంగా మీ దాసుని బలపరిచి వాడుకోండి సహాయం చేయండి. అందున్న సమయంలో మాకు ఈరోజు ఏ మాటలైతే నీ దాసుని నోట ఉంచారో ఆ మాటలన్నీ విని మేము బలపరచబడి మీరు ఆకడుకు రాజ్యానికి సిద్ధపడినట్లుగా కూడా అయ్యా మీరు సహాయం చేయండి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, మహిమ నీకే ఘనత నీకే, ప్రభావములు నీకిస్తే చెల్లిస్తూ దినం అంతట్లో తోడుగా ఉండి ఇప్పటి వరకు చేయబడిన ప్రార్థనలన్నీ ఆలకించిన తండ్రి, అల్పుడైన నా ప్రార్థన ఆలకించి నా తర్వాత చేయనైన ప్రార్థనలన్నిటిలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ఇదిగో చక్కగా నీట్ చేస్తున్న బ్రదర్ని, వారి కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా దీవించమని ఇదిగో ఈ దినం ఎందరు సేవకులైతే చక్కగా కలిసి ఈ సహవాసంలో ముందుకు వస్తున్నారు వారిని కూడా దీవించు, వారి పరిచయలు దీవించు. ఒక నూతనమైనటువంటి కార్యాలు ఈ సంవత్సరం ప్రతి దైవజనుడు చూసినట్లుగా సహాయం చేయండి. వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, బహుబలంగా వాడుకోండి. ఎందరో సేవకులు చనిపోతున్నారయ్యా. అయ్యా వారికి ఆయుష్ ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. మీ చిత్తం వారి పట్ల ఏమైందో నెరవేర్చండి. సంఘాలు పరిచర్య కుంటుపడకుండా వెనకబడకుండా బలపరిచి నాయన సంఘాలని నానాటికి అభివృద్ధి పరిచి విస్తరింపచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. చేయబడిన ప్రార్థన బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తుతి 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 స్తోత్రం నాయన. పరిశుద్ధుడా గొప్ప దేవుడా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇది వరకు ఇదిగో నాయన నీ కుమారుడు చేసిన ప్రార్థన బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన నోరు తెరిచి చేసిన ప్రతి ప్రార్థనను, ప్రతి నాయన ప్రార్థన అంశంను నాయన మీరు విని సమాధానం దయచేయబోతున్నందుకై మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ చిన్న స్తుతి ప్రార్థనను మీ నామానికి నాయన మీ యొక్క చిత్తానికి ఇగో సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్. మరొకరు ఈ రోజు ఉన్నటువంటి అంశం కొరకు ప్రార్థించగలరని ప్రభు పేరిట మనవేయండి. షాలోమ్ అండి, అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకో. నా స్తుతికి కారణభూతుడగు దేవా, నీ పాదమునికి స్తోత్రములయ్యా. అల్ఫా ఒమేగా, ఆది అంతం లేని వాడా, మొదటివాడా కడపటివాడా, మృత్యుం తిరిగి లేచిన ఏకైక దేవా, మారని మార్పు చెందిన మాట తప్పని దేవా, మీ పాదమునికే వందనములు వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్న దేవుడు 2025 సంవత్సరంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదించి మేళ్లతోనూ ఉపకారములతోనూ మీ దీవెనలతోనూ ఎన్నో అనారోగ్యాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పటికీ దాని గుండా మమ్మల్ని ప్రయాణం జరిగించి 2026 సంవత్సరంలోకి నడిపించినటువంటి దేవా, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను అయ్యా. ఈ మొదటి వారంలో 2వ తారీఖున మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఘనపరిచి మహింపరిచి ఆరాధించి కీర్తించడానికి మాకు ఇచ్చినటువంటి చక్కని సమయమునకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్న ఆ దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా, సేవకుల నిమిత్తమై మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సేవకులను బట్టి, సేవకురాలను బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రభా, సంఘాలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారి విషయంలో ఎంతో గొప్ప కార్యములు చేస్తున్నటువంటి దేవుడు, బలపరుస్తున్నటువంటి దేవుడు, భద్రపరుస్తున్నటువంటి దేవుడు, అనేక ఆత్మలను సన్నిధిలోనికి తీసుకువస్తున్నటువంటి దేవుడుగా ఉన్నందుకే వందనములు చెల్లిస్తున్నాను. వారి ప్రతి అవసరత యేసుక్రీస్తు నామములోనే మీరు తీరుస్తున్నందుకే స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్నటువంటి ఆత్మల భారమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా వారి విషయంలో మీ సన్నిధిలో ఎత్తుపడుతున్నానయ్యా. మరి ప్రతి వారికి నీ సువార్త సేవ చేయడానికి మీరిచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు. గ్రామాల్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, పట్టణాలు నగరాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే నీ సన్నిధిలో చేరి నిలబడి చెప్పడానికి వారిని నీ సన్నిధికి ఆస్వాదించడానికి వారు చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి, యాచనను బట్టి, విజ్ఞాపనలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయ్యా. వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయండి, బలాన్ని, శక్తిని దయచేయండి. దేవుని సన్నిధిలో వారు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆ సంఘాన్ని నిలబెట్టడానికి, ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను బలపరచడానికి ప్రభా అయ్యా, ఇదిగో ప్రతి వారిని అభిషేకించి ఆశీర్వదించడానికి ఆ సంఘ కాపర్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. కాపర్లను నాయన సరైన విధానంలో ఉన్నప్పుడు ప్రభా సంఘం అంతా వృద్ధి చెందుతూ ముందుకు సాగుతుంది. కాబట్టి ఆ సేవకులు, సేవకురాళ్ళు వారి విషయంలో కృప చూపించండి. వారి బిడ్డలు దేవుని యందు బలంగా ఎదగడానికి ప్రభా, ఉపయోగకరంగా ఉండడానికి ప్రభా, సంఘములో నాయన అనేక ఆత్మలను అయ్యా ఇదిగో నీ సన్నిధికి రావడానికి ప్రభా, ఆ కుటుంబాలను బట్టి కృతజ్ఞతలు. వారెంతగానో రాత్రి పగలనక ప్రభా కన్నీరు కారుస్తూ ఉపవాసాలుంటూ యాచనలు చేస్తున్న ప్రతి దాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో మంది ప్రభా నేను ఎలాగున్నాను అని చూసుకోకుండా వారు నాయన సేవా భారముతో ముందుకు సాగుతున్నందుకే స్తోత్రములు. వారి సంఘము నుండి జరిగిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమమునకే వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. వారు చేస్తున్న ప్రతి విధానానికే కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రములు 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 అయ్యా. వారికి తినడానికి తిండి లేకపోయినప్పటికీ నీ సన్నిధిలో నీ వైపు చూస్తే విజ్ఞాపన చేస్తూ ప్రభా అనేక మందిని నీ సన్నిధికి నీ తట్టుకు రప్పిస్తున్నటువంటి సేవకులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. అయ్యా ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తున్న వారిని, వారి కుటుంబాలను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంచమని ప్రార్థన చేస్తూ సమర్పిస్తున్నాము తండ్రి. ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకే కృతజ్ఞతలు. ఈ సమయంలో వారి నిమిత్తమై ప్రార్థించడానికి ఏర్పాటు చేసినటువంటి
ఈ రోజును బట్టి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. వందనములయ్యా. నిజంగా మీ సన్నిధిలో చేరి వారికి మంచి ఆయురారోగ్యాలు, బలము, శక్తి, దీవెన, ఆశీర్వాదం, ఇతరులను ఆకర్షించే ఆ జ్ఞానమును, తెలివిని, వివేచనను, ఆ ప్రార్థనను మీరు వారికి అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతో మంది వారి దగ్గరికి వచ్చి వారి కుటుంబ సమస్యలు కావచ్చు, ఎన్నో రకాలైన ప్రతి సమస్య సలహాల కోసం వచ్చినప్పుడు ప్రభా వారిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకే స్తోత్రం. థ్యాంక్ యూ మాస్టర్. ఒక మేలు కావచ్చు, ఒక కీడు కావచ్చు, వారికి ప్రతిదీ అయా వివరించుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఆ కుటుంబాలు మీ మీద ఆధారపడుతుండగా ఆ కుటుంబాల నిమిత్తము ఆ సేవకులు చేస్తున్నటువంటి ప్రతి విజ్ఞాపనను బట్టి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. వందనములయ్యా. ఈ సమయంలో వారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయురారోగ్యాలతో వారిని నింపితే సంఘము నుండి శ్రేష్టమైనది, ఉన్నతమైనది, ఘనమైనది, గంభీరమైనది బయటికి రాగలదు. కాబట్టి ఆ సేవకులను బహుగా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ తెచ్చుకొని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని సమస్తాన్ని మీ పాదాల దగ్గర అప్పగించుకుంటూ విడిచిన వాటిని మీ సన్నిధిలో మీరు దీవించి ఆశీర్వదించి వారికి ఇవ్వమని కృతజ్ఞతలు సమర్పించుకుంటూ మా ప్రభును, మా ప్రియరక్షకుడైనటువంటి త్వరలో రాబోతున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన నామములో ఈ చిన్ని ప్రార్థన యేసయ్య పాదముల చెంత సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. షాలోమ్. షాలోమ్. ఆమేన్. ఆమేన్. చేయబడిన ప్రార్థన బట్టి మన 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తుతి 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 స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, నీ కుమార్తె చేసిన ప్రార్థనను ప్రతి పదమును నాయన మీరు విని సమాధానం దయచేయబోతున్నందుకై, ప్రతి అంశమును నాయన మీరు ఆమెనట్లుగా మీరు సమాధానం దయచేయబోతున్నందుకై మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం దేవా. మీకే స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ యొక్క చిన్న స్తుతి ప్రార్థనను నజరుడైన యేసు క్రీస్తు నామమున మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకరుగా ఈ రోజునటువంటి అంశం కొరకు ప్రార్థించగలరని మనవి అండి. గడచిన దినములన్నీ కాపాడినావు, కృపాక్షేమములే మా వెంట ఉంచావు. గడిచిన దినములన్నీ కాపాడినావు, కృపాక్షేమములే మా వెంట ఉంచావు. విడువక మా ఎడల కృప చూపినావు, విడువక మా ఎడల కృప చూపినావు. విడువము యేసయ్యా, మరువము నీ ప్రేమన్. విడువము యేసయ్యా, మరువము నీ ప్రేమన్. నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయనా. ఈ యొక్క నాయన మా ప్రభువా, అయా నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి తిరిగి నాయనా అయా మా ప్రభువా, నీ సన్నిధిలో మేమందరం కలిసి నీ నామములో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన మంచి సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, మీకే కృతజ్ఞతలు ప్రభువా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేలులన్నిటిని బట్టి తలంచుకుంటూ నేను స్తుతిస్తూ నాయనా, మీ నామములో చేసిన ప్రార్థనలకు మీరే జవాబులు ఇచ్చారు. అందును బట్టి నీకే వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. తిరిగి మరలా నీ సన్నిధిలో నాయనా మా ప్రభువా విజ్ఞాపన చేయుటకు నాయనా మీరు ప్రేరేపించి ప్రోత్సహించి మీరు నడిపిస్తున్న విధానమును బట్టి నీకే స్తోత్రాలు, వందనాలు. ఈ దిన ప్రార్థనాంశ భాగముగా నాయనా అయా మా ప్రభువా, మరి నాయనా మా దేశాల్లో, రాష్ట్రాల్లో, ఆయా గ్రామాల్లో, జిల్లాల్లో ప్రభా 7 ఖండాల్లో నా తండ్రి నాయన మరి
దైవ పరిచర్య మీ పేరు పెట్టబడి యాజకులుగా పిలువబడినటువంటి దైవజనులందరి నిమిత్తము నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. దయగల దేవానికి స్తోత్రాలు. అందరినీ మీ ఆత్మతో నింపి అభిషేకించి నీ పరిచర్యలో మీరు వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. అలాగనే వారికి కావలసిన మంచి ఆరోగ్యాలను మీరు అనుగ్రహించి ప్రభువా, మరి మీరు నీ సేవా పరిచర్యలో మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. గ్రామ స్థాయి మొదలుకొని ఇంటర్నేషనల్గా వాడబడుతున్న దైవజనులందరినీ కూడా మీ ఆత్మతో నింపి ఆయా మీరు నీ పనిలో మీరు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. దయగల దేవా, కృపగలిగిన మీకు వందనాలు. దైవజనుల యొక్క ప్రతి అవసరతలో నీ కుమారుడని యేసుక్రీస్తునందు నీ మహిమలో మీరు తీరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకొనుచుంటున్నాము. దేవానికి స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క అవసరతను పరిచర్యలో, స్థల విషయంలోను, మందిరాల విషయాల్లోనూ నాయన, మరి కన్స్ట్రక్షన్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా నాయన మీ యొక్క ఆశ్చర్యకరమైన మీ సహాయాన్ని మీరు దయచేసి మీరు వర్ధిల్ల చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము. అలాగనే మా ప్రభువా, ఆయా మరి జాన్ మిషన్ పరిచర్యలో నాయన ఆయా కోర్టంలో ఉన్న సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యలను, కుటుంబాలను ఫలభరితమైనటువంటి ఆయా విధానములో మీరు విస్తరింపచేసి వర్ధిల్ల చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. రాయబారుల సహవాసములో ఉన్న దైవజనులను, వారి సంఘాలను, కుటుంబాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించి వర్ధిల్ల చేస్తుంటున్నందుకు నీకే స్తోత్రాలు వందనాలు ప్రభువా. మరి మమ్మల్ని ఆత్మీయంగా నడిపించినటువంటి అయా నాయన, మరి చిన్న నుంచి యవన కాలంలో నాయన, మరి దైవజనులు మోజేసయ్య గారు నాయన, వారి సంఘాలను నాయన, కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తుంటున్నందుకు వందనాలు. అలాగనే ఇప్పుడు నాయన ఆత్మీయంగా ఆ దైవికమైనటువంటి సహవాసములో మమ్మల్ని నడిపిస్తున్న మరి ఆత్మీయ తండ్రి గారు నాయన, మరి శశికిరణయ్య గారు అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా మీరు ఇచ్చిన మంచి ఆరోగ్యాల కొరకు, ఆయుష్ల కొరకు వందనాలు. మీరు ఇచ్చిన దర్శనం కొరకు, దైవ ప్రత్యక్షతల కొరకు వందనాలు ప్రభువా. నీ పరిచర్యలో అనేక ఆత్మల రక్షణ సంపాదనలో బలమైన సాధనంగా మీరు వాడుకుంటున్నారు. అందును బట్టి నీకే స్తోత్రాలు వందనాలు. కను మీరు బలపరిచి నాయన, మీరు బలమైనటువంటి పాత్రగా మీరు వాడుకొని మీరు మహిమలు పొందుతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ దిన ప్రార్థనాంశముగా మరి ఈ దినమంతా కూడా నీ సన్నిధిలో కలిగి ఉండి ప్రార్థించడానికి, మరి వ్యక్తిగతంగాను సంఘంగాను ప్రార్థించడానికి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. కనెక్ట్ అయిన బిడ్డల కొరకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో ప్రార్థించిన ఈ మనవులను అంగీకరించి మీ సమాధానములు, మీ జవాబులు మాకు ఇస్తున్నందుకు మరొకసారి నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనా మనవులకు సమాధానములు పొందుకొని ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. చేయబడిన ప్రార్థన బట్టి మన రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తుతి స్తుతి స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదివరకు నాయన నీ కుమారుడు చేసిన ప్రార్థన బట్టి మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి మాటలు నాయన మీరు విని సమాధానం దయచేయబోతున్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన నీ సేవకుని నాయన మీరు నడిపిస్తున్న విధానం బట్టి, తన సంఘాన్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకా నీ యొక్క కుమారుని సేవను అంతకంతకు అభివృద్ధి పరుస్తారని నాయన మీ చేతికి అప్పగిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ఈ చిన్న స్తుతి ఆరాధన మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి గమనించండి, ప్రభు నామమున అందరికీ వెల్కమ్ టు ద ఇయర్ ఆఫ్ గెమ్లోత్ హషీం. దయచేసి గత సంవత్సరం అంతా ఈ యొక్క జాయిన్ మిషన్ నుంచి జరుగుతున్నటువంటి పరిచర్యను బట్టి మేము మన జీవితాల్లో ఏమైతే మనము కలిగి ఉన్నామో, ఏదైతే సాక్ష్యాలుగా కలిగి ఉన్నామో అవన్నీ ఇక్కడ పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని మనవేయండి. ఒక్కొక్కరుగా పొందినటువంటి సాక్ష్యాన్ని అందరి ముందు కనబరుచుకోవడానికి దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవేండి.
దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరండి. ఇన్నాళ్ళు మనం విన్నటువంటి వాక్యాలను బట్టి సాక్ష్యాలుగా మీ యొక్క సాక్ష్యాలు పంచుకోగలరని మనవి అండి. అందరికీ షాలోమ్ అండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి నా వందనాలు. అలాగే కుడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. దేవుడు గతించిన సంవత్సరం అంతా ఆయన ఎంతగానో కాచి కాపాడి ప్రతి విషయంలో నడిపిస్తూ వచ్చారు. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. ఈ యొక్క సహవాసంలో కనెక్ట్ అయ్యే విషయంలో కూడా ప్రభు నాకు ఎంతగానో సహాయం చేశారండి. అలాగే మీరందరూ రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా దేవునికి ఎంతగానో వందనాలు. మంచిగా అందరూ రిసీవ్ చేసుకున్నారు. అందరూ అంటే ప్రేమగా, అది కేవలం దేవుని ప్రేమను బట్టి మాత్రమే చేయగలరు. అందుని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. అటువంటి మంచి లీడింగ్ కింద, మంచి ఫెలోషిప్లో దేవుడు నన్ను జాయిన్ చేసినందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. గతించిన సంవత్సరం అంతా దేవుని వాక్యం విషయంలో కూడా ఇంతకుముందు జాయిన్ అయ్యేవాడిని, కానీ అంతగా నాకు తెలిసేది కాదు ఇవన్నీ ఉంటాయని. అంటే ప్రతి సహవాస కూడికలు ఇవన్నీ 2024లోనే కొంచెం తెలిసింది. ఇంకా ఇయర్ మోస్ట్లీ జాయిన్ అవ్వటానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి ఇంకా వాక్యం నేర్చుకునే విషయంలో కూడా ప్రభు ఎంతగానో కృప చూపించాడు. ఇంకా నేను ఈ కోర్స్ విషయంలో కూడా ప్రభు ఎంతగానో సహాయం చేశాడు. ఈ కోర్స్ రోజు చదువుతూ ఉంటే నాకు ఎంతగానో దేవుడు నూతనంగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రభు ఎలాగ జీవించాలో దేవుడు సరి చేస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలండి. అలాగే మా చర్చ్లో కూడా దేవుడు నన్ను ఒక సాక్ష్యంగా దేవుడు నన్ను నిలబెట్టాడు. మా చర్చ్లో మా యవనస్తులకి వాళ్ళను కూడా ప్రభువులో నడిపించడానికి, వాళ్ళను కూడా దేవునిలో నడిపించడానికి సహవాసం ద్వారా నేను ఎంతగానో వాక్యం ద్వారా బలపరచబడ్డాను. నా జీవితంలో ఏదైనా మేలు దేవుడు చేశాడు అంటే నేను నమ్మేది ఏంటంటే దేవుని వాక్యాన్ని నేను పొందుకోవటమే నా మేలుని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన వాక్కును పంపించి నన్ను బాగు చేశాడని నేను నమ్ముతున్నాను. నన్ను బాగు చేసింది ఆయన వాక్యం, నడిపించింది ఆయన వాక్యం. సో ఈ సంవత్సరం అంతా దేవుడు వాక్యం ద్వారా ఎంతగానో నడిపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ప్రత్యేకంగా పాస్టర్ గారికి కూడా వందనాలు. ఎంతగానో ఒక్కొక్కసారి నేను వేసే డౌట్లకి విసిగిచ్చి ఉంటానేమో. బట్ అందరూ ఓపికతో, సహనంతో నడుచుకున్నారు. అందరిని బట్టి దేవునికి వందనాలు. ఇంకా రాగలిగిన సంవత్సరంలో కూడా దేవుడు ఇలాగే ఇంకనూ దేవుని చిత్తంలో నడవాలని, ఆయన వాక్యము సహవాసంలో నడవాలని నా ఆశ. దయచేసి నా గురించి ప్రార్థించండి. దేవుడు వచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రార్థిద్దామండి.
స్తుతి 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 స్తోత్రం నాయన. గొప్ప దేవుడ వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో నీ కుమారుడు ఇదిగో నాయన అనేక మంది ముందు సాక్షిగా నిలబడటానికి సాక్ష్యం తన జీవితంలో జరిగింది. నీ వాక్యం ద్వారా ఇదిగో నాయన లబ్ధి పొందిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడ ఇదిగో నాయన ఒక నరుడు ఇదిగో నీ వాక్యం ద్వారా మాత్రమే తనను తను సరి చేసుకుంటాడన్న మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో మా పాదములకు దీపముగా నీ వాక్యం ఉంటుంది వస్తున్నా నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. నీ కుమారుని ఇంకా లోతులోకి నీ యొక్క నాయన నిన్ను ఇంకా అనుభవించటానికి నీ కృపను సాయం చేయండి. గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రాలు. తన చేతి పనులన్నింటిలో మీరు సాయం చేసి మీరు మహిమ పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తున్నాము ఈ సాక్ష్యాన్ని ఈ ప్రార్థన మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకరు తమ జీవితాల్లో గత సంవత్సరం అంతా జరిగినటువంటి మేలులను బట్టి వాక్య పరంగా ఆత్మీయ పరంగా సరే మీరు పంచుకోవచ్చండి. దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి అండి. చాలా మంది అందరికి. నా పేరు శ్రీదేవి, నల్గొండ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను గత 4 years గా ఈ జూమ్ మీట్ లో యాడ్ అవుతున్నాను. అన్నయ్య వాక్యం వింటున్నంతసేపు నాకు ఇదివరకు నేను బైబిల్ చదివేదాన్ని, కానీ చదివి అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం అన్నయ్య వాక్యాన్ని వింటున్నప్పుడు, బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు దీనిలో ఎంత లోతైన అర్థాలు ఉన్నాయో అని తెలుసుకోవడానికి, ఆత్మీయంగా బలపడడానికి ట్రై చేస్తున్నాను. వాక్యం అంటే నేను చర్చికి వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు అయ్యగారు నాకు వాక్యం చెప్పడానికి చర్చిలో అవకాశం ఇస్తూ ఉంటారు. ఆ టైంలో నేను ఈ అన్నయ్య వాక్యాన్ని గుర్తుపెట్టుకొని దీంట్లో వాక్యం చదువుతున్నప్పుడు ఎంత లోతైన వాక్యం ఉంది, ఎంత అర్థవంతమైనది ఉందో అని అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నేను ఈ అన్నయ్య వాక్యాన్ని బట్టి కొంచెం ఎదుగుతున్నాను. అలాగే నేను 2025లో అన్నయ్యని చూడాలని, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఎంతో ఆశ ఉండే నాకు. దేవుని కృప వలన అది కూడా జరిగింది. అన్నయ్య ఇంటికి వెళ్ళి అయ్యగారిని అమ్మగారిని చూసి వారిని సంతోషించి, అన్నయ్య జూమ్ మీటింగ్ ఎక్కడి నుంచి ఇస్తున్నారో చూసి సంతోషించి చాలా దేవుని కృపలో ఉంటున్నానని అర్థమవుతుందండి. దేవుని కృపలో మనం ఏదైతే అడుగుతామో అది తప్పకుండా ఇచ్చే దేవుడు అని నేను నమ్ముచున్నాను. అన్నయ్య వాక్యాన్ని ఎన్నోసార్లు అన్నయ్యకి ఫోన్ చేసి, నాకు బాగలేనప్పుడు కూడా ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేయమని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అన్నయ్యని నేను ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు కూడా నా కోసం ప్రేయర్ చేయమని అడిగిన రోజులు ఉన్నాయి. అన్నయ్య ద్వారా నేను అన్నయ్యకి 4 years గా ఈ వాక్యం ద్వారా నేను చాలా దేవుల్లో బలపడుతున్నానని నమ్ముతూ ఉన్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ సిస్టర్. చెప్పబడిన సాక్ష్యం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తుతి స్తుతి వందనాలు స్తోత్రాలు దేవ, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నీ కుమార్తె చెప్పినటువంటి సాక్ష్యం బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు నాయన. అనేక మంది ముందు ఇదిగో తన జీవితాల్లో నాయన మీరు చేసినటువంటి, మీ వాక్యం ద్వారా చేసినటువంటి ఆ యొక్క కార్యాలను నాయన వెల్లడిపరచడానికి నీవు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకను నాయన నీ బిడ్డను నీ లోతులోకి నడిపించండి. నీ వాక్యంను ఇంకా అనుభవించడానికి నీ కృపను సాయం చేయండి దేవా. మీకే స్తోత్రాలు. చదువుల్లో మీరు తోడుగా ఉండండి. నీ బిడ్డను నాయన మీరే అధిపతిగా ఉండి నాయన మీరు నీతి న్యాయములు జరిగించి దేవుడవు నాయన. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడ్డను నీ చేతికి అప్పగిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ఈ చిన్న స్తుతి ప్రార్థన సాక్ష్యాన్ని మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకరు సాక్ష్యాన్ని పంచుకోగలసిందిగా కోరుతున్నామండి.
దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి. జరిగినటువంటి మేళ్లను ఈ జూమ్ మీటింగ్ లో మీరు పంచుకోవాల్సిందిగా మనవి అండి. గత సంవత్సరం అంతా జరిగిన మేళ్లను వాక్యం ద్వారా తమ జీవితాల్లో మీరు పొందిన మేళ్లను మీరు ఇక్కడ పంచుకోవచ్చండి. ప్రభునామమున అందరికి షలోం అండి. నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటానండి. ఆ, గత సంవత్సరము 2025 బ్రీత్ ఆఫ్ ఎలిషద్ అయి నేను నేను సర్వోన్నతుని శ్వాసను అనుభవించటానికి దేవుడు కృప చూపిన విధానం బట్టి వందనాలు. చెప్పబడిన వాక్యాలు నా జీవితానికి ఎంతగా ఉపయోగపడింది నేను పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న నన్ను దేవుడు తన శ్వాసను ఊది ఆ రోజు ఆదాము తన చేతుల ద్వారా మట్టితో నిర్మించిన ఆదామును తమ జీవితాల నాసిక రంధ్రంలో నుంచి శ్వాస ఊది ఎలా అయితే బ్రతికించాడో నిర్జీవమైన డస్ట్ పార్టికల్స్ నుంచి ఆ యొక్క మట్టి నుంచి పాపముల చేత ఇన్నర్ హెగ్జర్హారాన్ని కలిగి ఉన్న నేను లోపల అనేక విధమైనటువంటి లోకాశలు అనేక విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి తలంపులతో ఉన్నటువంటి నన్ను దేవుడు తన శ్వాసను ఊది ఆ వాక్యం ద్వారా నన్ను బ్రతికించిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రతి వాక్యము ప్రతి వారము అన్నయ్య చెప్పినటువంటి వాక్యాన్ని ప్రతి వారం నేను విని దాన్ని రాసుకొని ఆ విధంగా నేను నేర్చుకోవటానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ ఉదయకాల దైవ ధ్యానంలో కూడా ప్రతి ప్రసంగి గ్రంథం ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవన్నీ నేను విన్నప్పుడు నాకు ప్రతి వాక్యము నాకు ఒక డిఫరెంట్గా నా లోతులోకి అంటే నా దగ్గర ఇంకా ఏదైతే దేవునికి అపోజిట్గా ఉందో ఇంకా లోతులో ఎక్కడైతే ఆ పాపం ఉందో అవన్నీ నాకు బయటకు వేస్తూ వస్తున్నది ఆ వాక్యము. ఇంకా కొన్ని వాక్యాలు నన్ను కొన్నిసార్లు అసలు నేను ఏది ఆలోచించలేకుండా నన్ను చాలా నన్ను తినేస్తున్నట్లు నన్ను డిస్టర్బ్ చేసిన వాక్యాల్లో ఒక వాక్యము నన్ను తినుదాని నుండి నాకు తిండి వచ్చిందన్న ఆ సంసోను వాక్యం నాకు నన్ను చాలా ఆత్మీయతలోకి లోపలికి నడిపించిందండి. నాకు అంటే నేను ఇన్నాళ్ళు ఆ వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నాను, ఆ వాక్యం నుంచి నాకు ఎంతవరకు అర్థమైంది అని అంటే నేను వాక్యం బట్టి చాలా నేర్చుకున్నాను. నేను నన్ను తినదాని నుండి ఆ సంసోను అధ్యాయం అండి. అలాగే ఈ రీసెంట్గా చేస్తున్నటువంటి అన్న మాకు పాస్టర్ గారు మాకు ఒక కోర్స్ ఇస్తున్నారు. ఆ కోర్సును బట్టి కూడా మేము నేర్చుకోవటానికి చాలా ఆత్మీయంగా మేము బలపడటానికి అలాగే నేను చేస్తున్న వర్క్ ఏరియాలో చాలామంది అన్బిలీవర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళతో పంచుకోవడానికి చాలా సులువుగా అయిపోయింది నాకు ఆ కోర్సు. ఇంకా నేను ఆ వాక్యాన్ని ఏదో థియలాజిగా మాట్లాడేదానికంటే ఒక చిన్న చిన్న వాక్యాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు చాలా యూజ్ అయింది. ఈ భాగంలోనే లాస్ట్ వీక్ క్రిస్మస్ సందర్భంగా మేము చిన్న కేక్ కటింగ్ లాగా ఉంచుకొని అక్కడ చిన్న మాటలు షేర్ చేసుకున్నాను. నేను అక్కడ ఏది అంటే యూదా గురించి యూదా వర్తమానము అలాగే ఇంకా కొంచెం ఏంటంటే అపార్థం చేయబడుతున్న వాక్యం, ఆ అపార్థం చేయబడుతున్న వాక్యం ఎలా అపార్థం చేయబడుతుంది ఆ వాక్యము
ఈ అన్యులకు ఏ విధంగా అపార్థం చేయబడుతుంది, అలాగే క్రిస్టియన్స్కి ఏ విధంగా అపార్థం చేయబడుతుంది, అసలు కంటెస్ట్ ఏముంది, మాకే విధంగా అర్థమవుతుంది అనే దాని గురించి నేను మాట్లాడుకున్నప్పుడు అనేక మంది అన్బిలీవర్స్ చాలామంది వచ్చి అక్కడ మాట్లాడిన దాంట్లో ఒక 60% వచ్చి అవునా ఇది ఇట్లా అని వాళ్ళ క్వశ్చన్స్ అడగడము చాలా అద్భుతంగా అనిపించింది. నేను పాస్టర్ గారికి ఇట్లా పంచుకోవాలని నేను అనుకుంటున్నా అంటే పాస్టర్ గారు నాకు ఒక మెసేజ్ షేర్ చేశారు. ఇది పంచుకుంటే బాగుంటుంది, ఇది నాకంటే అక్కడ ఏ విధంగా పంచుకోవాలో తెలియనప్పుడు నేను పాస్టర్ గారికి అన్న ఇట్లా నేను పంచుకోవాలనుకుంటున్నాను, కేక్ కట్ చేసి ఇట్లా అన్బిలీవర్స్ ఉంటారంటే అన్న గైడ్ చేశారు పాస్టర్ గారు. ఆ విధంగా పంచుకున్న దాన్ని బట్టి రెస్పాన్స్ చాలా అక్కడ నుంచి అన్బిలీవర్స్ వచ్చి అవును అవును ఇది మాకు ఈ విధంగా అర్థమైంది, మాకు ఇంత నెగిటివ్గా అర్థమైంది, మాకు ఇట్లా చెప్పిన వాళ్ళు లేరు అని చాలామంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నేర్చుకున్న కోర్సులో నాకు బాగా టచ్ అయింది అంటే అబ్రహాం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు బెరషిత్ అప్పుడు అబ్రహాం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు అబ్రహాము ఏమీ ఆశలు లేనప్పుడు ఆయనకు జస్ట్ మీరు రండి అన్నప్పుడు అబ్రహాం అక్కడ నుంచి వస్తారు కదా, ఆయన అంత డిసిజన్ తీసుకోవడానికి గల కారణాలు నేను ధ్యానిస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయినా. అలాగే ఇస్రాయేల్ దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇస్రాయేల్ దేశం ఏ విధంగా ఉంటుందంటే 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి రాళ్ళు కలిగిన ప్రాంతము, ఇంకోటి నిస్సారమైన ప్రాంతము, అగ్రికల్చర్ ఏమాత్రము పండనటువంటి ప్రాంతాల్లో దేవుడు అక్కడ పిలిచి అద్భుతమైన అగ్రికల్చర్ను అక్కడ డెవలప్ చేస్తుండని నేను విన్నప్పుడు, అది చదివినప్పుడు అవును కదా, నేను అసలు ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు చూసుకుంటే అగ్రికల్చర్ ఇస్రాయల్ టాప్లో ఉంటుంది, అలాంటిది అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది, ఆ వాతావరణంలో దేవుడే వాళ్ళకి ఆధారంగా ఉండి అగ్రికల్చర్ నడిపిస్తుండనేది నేను చదివినప్పుడు నన్ను ఎంతగానో నన్ను బలపరిచింది విశ్వాసంలో. నేను ఇంకా వాక్యం ఇది చిన్న చిన్న దానికి మనము వేరే వాటిపైన డిపెండ్ అవుతాం, కానీ వాళ్ళు చేసే అగ్రికల్చర్కి అక్కడ చేసే అగ్రికల్చర్కి దేవుని పైన ఆధారం ఉండి దేవుడే ఇస్తాడన్న ఆ డిపెండ్స్ని నేను చాలా ఏదైనా ఇంకో ఈ వాక్యాలన్నీ నేను ఒక్కొక్క వాక్యం నేను లోతులోకి వెళ్ళి నడవటానికి చాలా ఉపయోగపడింది. అలాగే నేను రీసెంట్గా ఒక క్వశ్చన్స్ అడిగి ఎక్కువ అన్నను క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెడతా ఉంటాను పాస్టర్ గారికి. ఆ క్వశ్చన్స్లో నుంచి కూడా నాకు ఆన్సర్స్ రావడానికి దాన్ని మంచిగా నాకు అర్థమయ్యే రీతిలో నాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు పాస్టర్ గారికి, అలాగే ఈ ముఖ్యంగా ఈ అనుదిన ప్రాప్తకాల దైవ ధ్యానము నా జీవితానికి ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఇంతకుముందు నేను ఎప్పుడో కొంచెం లేట్ లేసి ప్రార్థన చేసుకున్నట్లా ఉండేవాడిని, కానీ ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన తర్వాత నేను రెగ్యులర్గా టైంకు జాయిన్ అవ్వడము, ఇదొక తీసుకోవడం నాకు చాలా యూజ్ అవుంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చెప్తున్నటువంటి వాక్యాలను బట్టి కూడా నేను చాలా నేర్చుకున్నాను. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ జూన్ మీటింగ్ బట్టి ఇంకా దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు అనేక విడికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఈ నాకు మహిమ కలుగును గాక. కుమారుడు చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చివరి ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా పరిశుద్ధుడా 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 పరమందున్న మా తండ్రి, మీ నామనకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభా, మీకు వందనాలు. 2025 సంవత్సరం అంతా కూడా ఇదిగో నాయన షాలోమ్ కాన్వెంట్ చర్చిని, షాలోమ్ కాన్వెంట్ చర్చి తోటి కనెక్ట్ అయిన సంఘాలని, జైన్ మిషన్ తోటి కలిసి నడుస్తున్న బిడ్డల్ని, రాయిబర్ల సహవాసంలో ఉన్న దైవసేవకుల్ని, వారి సంఘాలని, ఎక్కడెక్కడి నుంచో ప్రభా రకరకాల ప్రాంతాల్లో నుంచి ప్రభా నీ బిడ్డలను కలగజేసిన మాతో కలిసి నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు కాచి కాపాడి సంరక్షించినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ 2025 సంవత్సరం గతించిన 2025 సంవత్సరంలో మీరు చేసిన ప్రతి అద్భుతము, ప్రతి ఆశ్చర్య కార్యాన్ని బట్టి, ప్రతి మహిమ కార్యాన్ని బట్టి మీకు వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రములు 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 ప్రభా.
మీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఎన్నో గొప్ప కార్యాలు మేము గ్రహించగలిగిన, మేము గ్రహించలేని ఎన్నో కార్యాలు ప్రభా మీరు మా జీవితాల్లో జరిగించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు కాచి కాపాడినందుకు మీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మీ కృపను బట్టి మీకు వందనాలు. ఇవన్నీ కుమార్తె విజయ లారెన్స్ గారిని బట్టి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గతించిన సంవత్సరంలో వారి జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇదిగోనని నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతకనను అధికమైన మేలుల చేత నీ బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి మరి వేడుకుంటున్నాం ప్రభా, మీకు వందనాలు. ఇదిగో నాయన తిమోతి గారిని బట్టి మీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. నీ కుమారుడిని 2025 సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు. వారి కుటుంబాన్ని కాపాడినందుకు మీకు వందనాలు. ఇవన్నీ మీరు చేసిన మేలుని బట్టి మీకు వందనాలు. ఈ 2026 సంవత్సరంలో అంతకన్నాను అధికమైన మేలుల చేత నీ కుమారుడిని నింపి దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా, మీకు వందనాలు. నీ కుమార్తె తేజస్విని బట్టి మీకు వందనాలు. ఇగో 2025 సంవత్సరంలో నీ బిడ్డ జీవితంలో చేసిన ప్రతి మేలుని బట్టి, అద్భుతాన్ని బట్టి, ఆశ్చర్యకార్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు అంతకన్నా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు యేసు నామంలో మీ కుమార్తె పొందుకోవడానికి సహాయం తెచ్చండి, కృపను అనుగ్రహించండి ప్రభా, మీకు వందనాలు. నీకు స్తోత్రాలు ప్రభు. మీ కుమారుడు పాస్టర్ రాజేష్ గారిని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీ సేవకుని 2025 సంవత్సరంలో ప్రభా మీరు కాచి కాపాడిన దాన్ని బట్టి మీకు వందనాలు. వారి జీవితంలో మీరు చేసిన మేలులు, అద్భుతాలు బట్టి మీకు వందనాలు. ఈ 2026 సంవత్సరంలో ప్రభు అంతకన్నాను అధికమైన మేలులు, కృపయు వారి ఎడల విస్తరింపచేసి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం ప్రభు, మీకు వందనాలు. పాస్టర్ సాల్మన్ రాజు గారిని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. మీ సేవకుల్ని గతించిన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి ప్రభా వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి సహవాసంలో మీరు చేసిన మేలులన్నిటిని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇదిగోనని ఈ సంవత్సరం, నూతన సంవత్సరంలో ప్రభా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు నూతన పరుస్తానన్న వాగ్దానం ప్రభావ మీ బిడ్డ జీవితంలో నెరవేర్చిన ప్రభావ ఇంకనూ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారి ఆటలు జరిగించి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం ప్రభావ, మీకు వందనాలు. శ్రావణి గారిని బట్టి మీకు వందనాలు, దీవించి ఆశీర్వదించి ప్రభా ఇగో నన్ను గతించిన సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. వారి ఆటలు ఎన్నో మేలులు మీరు జరిగించినందుకు మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా అంతకన్నాను అధికమైన మేలులు వారి ఆటల మీరు కుమ్మరించబోతున్నందుకు మీకు వందనాలు. మీ సన్నిధి కాంతి వారి మీద మీరు ప్రకాశింప చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు. శిరీష గారిని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. గతించిన సంవత్సరం అంతా మీరు కాచి కాపాడినందుకు మీకు వందనాలు. వారి ఏడలు జరిగించిన మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలన్నిటిని బట్టి మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో అంతకన్నాను అధికమైన మేలులు, కృపయు వారి ఏడల విస్తరింప చేయమని వేడుకుంటున్నాం ప్రభా, మీకు వందనాలు. సింధు గారిని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. నీ కుమార్తె జీవితాన్ని ప్రభా ఇవనైనా ఈ నూతన సంవత్సరంలో ప్రభా తీర్చిదిద్దండి ప్రభా. నీ కుమార్తెను ప్రభా ఒక చక్కటి స్థితిలో మీ కుమార్తెను నిలబెట్టండి ప్రభా. తన భవిష్యత్తును దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి సహాయం తెచ్చండి, కృపను అనుగ్రహించండి ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇగోనైనా నీ సేవకులు ప్రభా ఇవనైనా ప్రకాష్ గుప్తా గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. 2025 సంవత్సరం అంతా మీ సేవకులను ప్రభా కాచి కాపాడారు, వారి కుటుంబాన్ని కాచి కాపాడారు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా ఇంకనో ప్రభా ఇగోనైనా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. బలపరచండి ప్రభా. ఎక్కడైతే మీ సేవకుని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు అక్కడ బహు బలముగా వాడుకోండి ప్రభా. ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఏ యొక్క పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభా మీ సేవకుల ద్వారా మీరే మహిమ పొందండి ప్రభా. ఇంకనూ అద్భుతమైన ఇగోనైనా నీ చేతిలో బహు బలమైన సాధనంగా మీ దాసులను వాడుకొని మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. పుష్ప జాన్పల్లి గారిని బట్టి మీకు వందనాలు. ఇగో నన్ను గతించిన సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి సంరక్షించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులు ప్రభా మీ కుమార్తె ఎడల జరిగించండి ప్రభా. ఇంకనూ నమ్మకమైన దాసురాలుగా ముందుకు కొనసాగడానికి కావాల్సిన శక్తిని, ఆరోగ్యాన్ని, నెమ్మది, సమాధానాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా, మీకు వందనాలు. నీ కుమారుడు ప్రసాద్ని బట్టి మీకు వందనాలు, నీ స్తోత్రాలు ప్రభా. గతించిన సంవత్సరంలో ఇవనైనా మీరు బలపరిచారు, దాన్ని బట్టి మీకు వందనాలు, నీ స్తోత్రాలు. నీ నూతన సంవత్సరాలు ప్రవేశించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఇంకనూ బలపరచండి ప్రభా. అనేక మందికి సాక్షిగా నీ కుమారుడు నిలబడదుడు గాక. ఇగో నేను అనేకుల్ని నీ వైపుకి త్రిప్పే ఒక సాధనంగా నీ కుమారుడు నిలబడడానికి సహాయం తెచ్చండి, కృపను అనుగ్రహించండి ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభుత్వ సంఖ్యల గారిని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇదిగో గతించిన సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి సంరక్షించినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు యేసు నామంలో మీ కుమారులు పొందుకోవడానికి సహాయం తెచ్చండి, కృపను అనుగ్రహించండి ప్రభా, మీకు వందనాలు. ప్రభుదాస్ గారిని బట్టి మీకు వందనాలు. నిదానపల్లి ప్రభుదాస్ గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇదిగోనైనా
గతించిన సంవత్సరం అంతా మీ కుమారుల మీరు జరిగించిన ప్రతి మేలు అద్భుతం ఆశ్చర్య కార్యాలన్నిటిని బట్టి మీకు వందనాలు. ఇగో ఈ నూతన సంవత్సరంలో అంతకన్నాను అధికమైన మేలులు కృపయు వారి ఎడల విస్తరింపచేయండి. కావాల్సిన అక్రతల అవసరతలన్నీ క్రైస్తేసు మహిమశుల్లో మీరే తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు. అంతకంతకు ఆత్మీయంగా ఎదగడానికి సహాయం తెచ్చండి, కృపను అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు. ఇగో నేను పాస్టర్ ప్రభు కుమార్ గారిని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ 2025 సంవత్సరం అంతా మీరు కాచి కాపాడినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఈ నూతనమైన సంవత్సరంలో అంతకన్నా అధికమైన మేలులు ప్రభా కృపయు వారి ఎడల విస్తరింపచేయండి. కావాల్సిన అక్రతల అవసరతలన్నీ మీరు తీర్చండి ప్రభా. బలపరిచి దీవించి ఆశ్రయించి మీ చేతిలో బహుబలమైన సాధనంగా మార్చుకోమని వేడుకుంటున్నాం ప్రభు. మీకు వందనాలు. ఇగోనన్నా నీ దాసురాలు మేరీ దాసు గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, ఆ భయంకరమైన ప్రాంతంలో మీ దాసురాలను బహుబలముగా మీరు వాడుకుంటూ ప్రభు ఈ 2025 సంవత్సరం అంతా, గతించిన 2025 సంవత్సరం అంతా మీరు కాచి కాపాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకనూ నూతనమైన సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వారి ఎడలు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు, నీ స్తోత్రాలు. మధురవాణి గారిని బట్టి మీకు వందనాలు. గతించిన సంవత్సరంలో మీరు చేసిన మేలులు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అన్నిటిని బట్టి మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో అంతకన్నా అధికమైన మేలులు అద్భుతాలు ఆరు ఎడల జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, నీ స్తోత్రాలు ప్రభు. లక్ష్మీదేవి గారిని బట్టి మీకు వందనాలు, దీవించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. గతించిన సంవత్సరంలో వారి ఎడలు జరిగించిన మేలులు అద్భుతాలు బట్టి మీకు వందనాలు. ఈ సంవత్సరంలో ప్రభు నూతన సంవత్సరం అంతకన్నా అధికమైన మేలులు యేసునామములో కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. గ్రేస్ అక్కను బట్టి మీకు వందనాలు. నీ సేవకురాలను జ్ఞాపకం తెచ్చుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఇంకనూ బహుబలమైన సాధనంగా మీ సన్నిధిలో నమ్మకమైన సేవకురాలుగా ముందుకు కొనసాగడానికి కావాల్సిన శక్తిని, కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. మీకు వందనాలు. పాస్టర్ జాన్పల్ గారిని బట్టి మీకు వందనాలు. గతించిన సంవత్సరం అంతా కూడా మీరు కాచి కాపాడి సంరక్షించి ప్రభు దీవించినందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇగో నీ నూతన సంవత్సరంలో ఇంకా నువ్వు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. నీ చేతులు ఇంకా నువ్వు బహు బలమైన సాధనంగా వాడబడడానికి సహాయం తెచ్చండి. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీ దాసులు మీరు ఉంచబోతున్నందుకు మీకు వందనాలు. చక్కని ఆరోగ్యం మీ దాసులకు దయచేసి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం ప్రభు. మీకు వందనాలు. శ్రీనివాస్ అంకుల్ గారిని బట్టి మీకు వందనాలు. గతించిన సంవత్సరం అంతా వారి ఎడలు జరిగించిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు, తప్పించిన ప్రమాదాలు అన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ఇంకా నువ్వు అధికమైన మేలులు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వారి ఎడలు జరిగించి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం ప్రభు. మీకు వందనాలు. సరితక్కని బట్టి మీకు వందనాలు, నీకు స్తోత్రాలు. గతించిన సంవత్సరం అంతా కూడా నీ బిడ్డల ఎడలు జరిగించిన అద్భుతాలు బట్టి, మేలులను బట్టి, కృపని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా నువ్వు ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రభా ఇంకా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకా నువ్వు నమ్మకమైన సాక్షిగా కొనసాగడానికి కావాల్సిన ఆత్మశక్తిని, శారీరక శక్తిని మీరే అనుగ్రహించి మహిమ పొందమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు. చంద్రిక గారిని బట్టి మీకు వందనాలు. ఇగో నన్ను గతించిన సంవత్సరం అంతా మీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇంకా నువ్వు బలపరచని ప్రభా ఈ నూతన సంవత్సరంలో ఇంకా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మీ నుండి పొందుకుని మీ సాక్షిగా నిలబడడానికి సహాయం తెచ్చండి, కృపను అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు. పాస్టర్ రవికుమార్ గారిని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. గతించిన సంవత్సరంలో ప్రభా నీ బిడ్డల ఎడల మీరు జరిగించిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మేలులన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా నువ్వు ఈ నూతన సంవత్సరం అధికమైన మేలులు వారి ఎడల జరిగించమని వేడుకుంటున్నాం ప్రభు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి. మీ చేతులు ఇంకా బహు బలమైన సాధనంగా, నమ్మకమైన రాయబారుగా కొనసాగడానికి కావలసిన శక్తిని, కృపను వారి ఎడల విస్తరింప చేయమని వేడుకుంటున్నాం ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు. అనురాధ గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభు. ఇంకా నువ్వు బలపరచని ప్రభు. గతించిన సంవత్సరంలో వారి ఎడల జరిగించిన మేలులు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అన్నిటి బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా నువ్వు వారిని దీవించి ఆశీర్వదించి మీకు ఇష్టరాలుగా మార్చుకోమని వేడుకుంటున్నాం ప్రభు. మీకు వందనాలు. శ్రీదేవి గారిని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. గతించిన సంవత్సరం అంతా నీ బిడ్డలు మీరు కాచి కాపాడి సాక్షిగా నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇంకా నువ్వు నమ్మకమైన బిడ్డగా ప్రభా కొనసాగడానికి సహాయం తెచ్చండి, కృపను అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. కృప కలిగిన మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఇగో నాయనా నీకు వందనాలు. ఇగో నాయనా ముఖ్యంగా ప్రభా మా దాసులను బట్టి, శశాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా ఇగో నాయన వారిని, వారి కుటుంబాన్ని ప్రభా మీరు కాచి కాపాడినందుకు మీకు వందనాలు. వారి చుట్టూ మీకు కంచి వేసినందుకు మీకు వందనాలు. ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మీరు కాచి కాపాడినందుకు మీకు వందనాలు. పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభా. వారి ప్రయాణాల్లో, ప్రయాసల్లో అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. 2025 సంవత్సరంలో అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఒక కుటుంబాన్ని మీరు ఉంచినందుకు మీకు వందనాలు. 2026 సంవత్సరంలో ఇంకనూ అధికమైన కృప వారి ఎడలు విస్తరింప చేసి మీరే మహిమ పొంది అనేక మందికి ఇంకనూ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా
వారిని మార్చమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. ఈ శాలం కావాలని చర్చ్ తోటి కనెక్ట్ అయిన ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి వ్యక్తిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరెవరైతే ప్రభా ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతాల నుంచి కనెక్ట్ అవుతున్నారో నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా కూడా నమ్మకమైన బిడ్డలుగా మీ ఎందు ప్రభా మేము జీవించడానికి ఎందు భయభక్తులు కలిగి నీకు ఇష్టలుగా, నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా, నీ గుణాతిశాలను ప్రచురించే బిడ్డలుగా మేము కొనసాగడానికి సహాయం తెచ్చండి, కృపను అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిన మా ప్రయాణ ప్రయాసాల్లో అన్ని విషయాల్లో మీ తోడు మాకు దయచేసి ఇగో నేను మేము వెళ్తున్న ప్రతి మార్గంలో మా వెంట మీరు వచ్చి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నీ చిత్తం మా ఎడల్లో జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రములు ప్రభా. మీకు వందనాలు. ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించినందుకు మీకు వందనాలు. ఇగో నా ప్రార్థన కూడా ఆలకించి ప్రభా ఈ ప్రార్థనలన్నీ కూడా మా జీవితాల్లో స్తుతియాగములుగా మార్చండి. ఇంకాను ఎవరినైనా నేను మర్చి ఉంటే ప్రభా మరువని వాడవు, విడువను వాడవు ప్రభా. మీకే ఇగో నాన్న సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ ఆ బిడ్డలు కూడా జ్ఞాపకం తెచ్చుకుని మీరే దీవించి ఆశ్రయించి బలపరచమని ఇగో నాన్న నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రార్థనలు స్తుతియాగముగా మీరు అడుగుచున్న వాటినల్లాను మీరు పొందుకుని ఉన్నారన్న నమ్మమన్న మాటను మరొక మారు జ్ఞాపకం తెచ్చుకుంటూ ప్రభా మా ప్రార్థనలు ఆలకించి మా ప్రార్థనలు స్తుతియాగములుగా మీరు మార్చబోతున్నారని ముందుగా నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయమితో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద మీ సత్య వాగ్దానము దేవా రమర ప్రేమ శుభో దేవా. జాన్పాల్ గారి ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, నిబంధన సాక్ష్యము, అభిషేకము తలలో వచ్చిన మనకును, సర్వలోక పరిశుద్ధులకును, అలాగే జాన్ మిషన్ పరిచర్యలకును, ఆత్మీయ తల్లిదండ్రులకును, మన కుటుంబాలకును సదాకాలము తోడైండి నడిపించి కాపాడి రక్షించి దీవించి వర్ధిల్ల చేయునుగాక. షాలోమ్. షాలోమ్ అండి, అందరికీ షాలోమ్. వెల్కమ్ టు ద అశ్యం. అందరికీ షాలోమ్. షాలోమ్ షాలోమ్.